మీరు డేస్ అందరూ బాగున్నారనే కోరుకుంటున్నా. సో, మన ఛానెల్ వచ్చేసాక ఒక్కరికి గుర్తుకొచ్చింది. సారీ ఇదంతా నా వల్ల జరిగింది. సారీ అనేసి హీరోయిన్ అయితే గనుక చెప్తా ఉంటదనమాట. సో, హీరో అయితే కనుక ఫోన్ అయితే కనుక కట్ చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తా ఉంటాడనమాట. సో, హీరోయిన్ కోసం అయితే కనుక హీరో అయితే కనుక వస్తా ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక చాలా ఏడుస్తా ఉంటదనమాట. సో, తన చేతులకు కూడా గాయాలైతే కనుక చేసుకుంటూ ఉంటది. హీరో చూసి ఆలోచిస్తా ఉంటాడనమాట. సో, హీరో వచ్చేసి చాలా ఫాస్ట్‌గా హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే గనుక వచ్చేసి ఉంటాడనమాట. సో, వచ్చేసి డోర్ అయితే గనుక లాక్ చేస్తా ఉంటాడనమాట. ఓపెన్ చేయి మాయ, ఓపెన్ చేయి డోర్, నేనొచ్చాను. ఫస్ట్ నాతో మాట్లాడు ఫస్ట్ నువ్వు అనేసి. కానీ హీరోయిన్ మాత్రం డోర్‌కి అటు సైడే ఉంటది కానీ డోర్ అయితే గనుక ఓపెన్ చేయదు. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు ప్లీజ్ ఓపెన్ చేయి డోర్ అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసరికి హీరోయిన్ అయితే గనుక కాసేపటికైతే గనుక డోర్ తీస్తదనమాట. సో, డోర్ తీసేటప్పటికి హీరో అనమాట బాగానే ఉన్నావు కదా అనేసి అంటే, హా! అనేసి అంటదనమాట. సో, అనేసరికి హీరో అయితే గనుక హీరోయిన్ చేతినైతే చూస్తాడనమాట. సో, చూసేటప్పటికి తన చేతి నిండా గాయాలైతే గనుక ఉంటాయి. ఎందుకు నువ్వు నిన్ను ఇలా హర్ట్ చేసుకుంటున్నావు అనేసి అంటేని అప్పుడు హీరోయిన్ అయితే గనుక ఇలా చెప్తా ఉంటదనమాట. సో, నీకు 10 ఇయర్స్ ముందు యాక్సిడెంట్ అవ్వడానికి రీజన్ అయితే నేనే. సో, అదే నేను ఫస్ట్ టైమ్ రూపం మారడం. సో, అప్పుడొచ్చేసి నేను ఒక పెద్దావిడ కింద అయితే గనుక రూపం మారాననమాట. సో, అప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుంటే ఒక అబ్బాయి అయితే గనుక నన్ను కాపాడాడు. బట్ ఆ అబ్బాయి ఫేస్‌నైతే నేను చూడలేదు అనేసి మన హీరోయిన్ అయితే కనుక ఏడుస్తా ఉంటదనమాట. సో, ఏడ్చేసరికి హీరో అంటాడు, "ఇందులో నీ తప్పేం లేదు కదా!" అనేసి అంటే, "అయినా సరే ఇదంతా తప్పంతా నాదే. సో, నీకిలా అవ్వడానికి రీజన్ నేనే. సో, నీకైతే గనుక ఇలా అయింది. నేను మాత్రం హ్యాపీగా ఉన్నాను" అనేసి అంటూ ఉంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వేమి బాధపడకు ఎక్కువగా. సో, నువ్వు హర్ట్ అయితే కనుక చేసుకోకు. మనం కొన్ని రోజుల్లో మాట్లాడుకోవచ్చు. ఈ కొన్ని రోజుల్లో అయితే గనుక ఈ విషయం సద్దుమణిగిపోద్ది అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసి మన హీరో అయితే గనుక అక్కడి నుంచి అయితే గనుక వచ్చేస్తాడు. సో, వచ్చేసనమాట ఆఫీస్‌కొచ్చి తన రిపోర్ట్స్ అన్నది చూస్తా ఉంటాడనమాట. సో, అప్పుడు ఒకడు గుర్తు తెచ్చుకుంటాడు. సో, వాళ్ళ డాక్టర్ వచ్చేసి, ఈ నీకు ఫేస్ బ్లైండ్‌నెస్‌కి అయితే గనక ఒక ఆపరేషన్ అయితే చేయించమ్మా. కాకపోతే ఆ ఆపరేషన్ ఏంటంటే 5% మాత్రమే చెప్పగలను నేను. సో, రిజల్ట్ ఎలా వస్తదో చెప్పలేను. సో, ఒకవేళ ఆపరేషన్ కనుక ఫెయిల్ అయితే గనుక నువ్వు చనిపోవచ్చు. లేకపోతే ఇలాగే నువ్వు లైఫ్ లాంగ్ జీవించాలనేసి అంటేని మన హీరో అయితే గనుక ఇలా లైఫ్ లాంగ్ జీవించడానికి ఒప్పుకొని ఉంటాడనమాట. సో, మన హీరో అదంతా గుర్తు తెచ్చుకొని వాళ్ళ మమ్మీకి అయితే గనుక ఫోన్ చేస్తాడనమాట. సో, వాళ్ళ మమ్మీ దగ్గరికైతే గనుక వెళ్తాడు. సో, వాళ్ళ మమ్మీ వచ్చేసి, "అదేంటి బాబు వచ్చావు? ఏమైనా కంపెనీలో ఏమైనాను ఇబ్బందులున్నాయా నీకు" అనేసి అంటే, "లేదమ్మా నీతో నేను మధ్యాహ్నం భోంచేద్దామనేసి వచ్చాననేసి" అంటే, "ఓహ్! అవునా బాబు" అనేసి వీళ్ళిద్దరైతే గనుక ఒక రెస్టారెంట్‌కి అయితే గనుక వెళ్తారనమాట. సో, అక్కడైతే కనుక హీరో అండ్ వాళ్ళ మమ్మీ అయితే గనుక ఇద్దరు కలిపేసి భోజనం అయితే గనుక చేస్తా ఉంటారనమాట. సో, చేసి వాళ్ళ మమ్మీతో అయితే కనుక కొంచెం టైమ్ స్పెండ్ చేస్తా ఉంటాడనమాట. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరో అయితే కనుక తను ఎప్పుడు ఎక్వేరియం ముందు వచ్చేసి చేపలనైతే లెక్క పెట్టుకుంటూ ఉంటాయి కదా! సో, అక్కడికొచ్చేసనమాట ఫిషెస్‌ని అయితే కనుక చూస్తా ఉంటాడనమాట. సో, అక్కడ అసిస్టెంట్‌ని రమ్మని, సో, అసిస్టెంట్‌తో నేను ఫస్ట్ టైమ్ నిన్ను జాబ్‌లో తీసుకున్నప్పుడు నువ్వు నా గురించి ఏమనుకున్నావు అనేసని హీరో అయితే కనుక అసిస్టెంట్‌ని అయితే కనుక అడుగుతా ఉంటాడనమాట. సో, అడిగేసరికి అసిస్టెంట్ అంటారు, "అదేంటి సార్ మీకిప్పుడు ఎందుకు ఇలా గుర్తుకొచ్చింది" అంటే, "పర్వాలేదు చెప్పు" అనేసంటే, "ఫస్ట్‌లో మీరు ఎప్పుడు చాలా యంగ్‌గా ఉండేవారు. సో, అప్పుడేంటంటే నా మీద ఎక్కువ కోప్పడేవారు. సో, నేను అనుకునేవాడిని ఇంతలా టార్చర్ చేస్తున్నారేంటి కట్ అనేసి. సో, తర్వాత మీకు యాక్సిడెంట్ అయింది. సో, అప్పుడైతే కనుక మీరు చాలా ఇబ్బందే పడ్డారు. సో, అప్పుడు మీతో నేను 24 అవర్స్ ఉండేవాడిని. సో, మీరు ఫస్ట్ మీరే నన్ను గుర్తుపెట్టారు. మీరు అలా నన్ను గుర్తుపట్టేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్" అనేసి అంటా ఉంటాడనమాట అసిస్టెంట్. సో, అనేసి ఎక్వేరియంలో అయితే గనుక ఒక చేప ఉండే అనమాట. సో, ఆ చేపనైతే మన హీరో అలా చూస్తా ఉంటాడనమాట. ఆ చేప పేరు మాయ అనమాట. మన హీరోయిన్ పేరే. సో, అది తెలిసిన మన అసిస్టెంట్ వచ్చేసి, "సార్ మాయ మేము ఇంకా అలా చూస్తున్నారేంటి సార్" అనేసి అంటూ ఉంటాడనమాట. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటాయనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరోయిన్ అయితే గనక తను యాక్ట్ చేసిన మూవీ అయితే గనక చూస్తా ఉంటదనమాట. సో, అదే టయానికి అనమాట అయితే గనక అక్కడికి వస్తా ఉంటదనమాట. సో, వచ్చి, "అదేంటి ఇదే మూవీని ఎన్ని సార్లు చూస్తావు? ఎంతైనా నువ్వు మంచి యాక్ట్రెస్ అనేసి నీ మూవీ నువ్వే చూస్తావు అన్ని సార్లు" అనేసి మన అయితే గనక అంటా ఉంటదనమాట. సో, అనేసరికి మన హీరోయిన్ అయితే కనుక, "అదేం లేదు ఇదే లాస్ట్ టైమ్ ఇంక చూడనులే" అనేసి అంటేని, "అదేంటి లాస్ట్ టైమ్ అనేసి అంటున్నావు? నువ్వేమైనా మ్యారేజ్ చేసుకోబోతున్నావా?" అనేసి అంటేని, "అదేం లేదు అలాగ అడిగావంటే" "ఏమి కాదు ఇదే లాస్ట్ టైమ్" అనేసి అంటే, "ఏమైనా మ్యారేజ్ చేసుకుంటున్నావేమో వీటిలన్నిటికి గుడ్ బై చెప్పేస్తున్నావేమో" అనేసి అంటే, "అదేం లేదు ఊరికనే ఇంక చూడనులే" అనేసి అంటేని, "నువ్వు అలాగే 10 ఇయర్స్ నుంచి అన్నావు బట్ ఇప్పటిదాకా చూడకుండా ఉన్నావేంటి" అనేసి అంటా ఉంటదనమాట. సో, అనేసరికి అప్పుడు హీరోయిన్ అంటది, లేదు ఇప్పుడు మనకి కొత్తగా ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తాయి కనుక ఓకే చెప్పి నేను అన్నిటికి చేస్తాను అనేసి అంటేని, అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి బాగా రిచ్ కదా నువ్వెందుకు ఇంత హార్డ్‌గా వర్క్ చేయడం అనేసి అంటావంటే మన హీరోయిన్ అయితే కనుక సైలెంట్‌గా అయితే కనుక ఉంటదనమాట. సో, మనకి నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మన హీరో అయితే కనుక హీరోయిన్‌కి సంబంధించిన డ్రాయింగ్ అయితే కనుక ఒక బుక్‌లో ఏసుకొని ఉండే కదా! సో, అదంతా చూస్తా ఉంటాడనమాట. సో, చూసేసరికి అక్కడికి వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక వస్తాడనమాట. అసిస్టెంట్ అయితే, "సార్ మిమ్మల్ని బోర్డ్ మీటింగ్‌కి పిలిచారు సార్" అనేసి అంటేనే మన హీరో అయితే కనుక, "హా! వస్తాను" అనేసి వస్తా ఉంటాడనమాట. సో, ఇప్పుడు మీటింగ్ హాల్‌ని అయితే చూపిస్తా ఉంటారు.
ఉంటారనమాట. సో, అక్కడ కిమ్ అయితే కనుక ప్రాబ్లమ్ అయితే గనుక క్రియేట్ చేస్తుంటాడనమాట. సో, మన హీరోని ఇంకెందుకు పెట్టాలి. సో, తనకొచ్చేసి హెల్త్ బాలేదు కదా. సో, కొన్ని రోజులైతే గనుక రెస్ట్ తీసుకోవచ్చు కదా అనేసి అందరితో అంటా ఉంటాడనమాట. సో, అందరూ వచ్చేసి ఆ! అవునవును అనేసి అంటూ ఉంటాడనమాట. సో, అదే టైంకి మన హీరో అనమాట ఎంట్రీ ఇస్తా ఉంటాడనమాట. సో, హీరో అయితే వస్తా ఉంటాడనమాట. సో, హీరో అసిస్టెంట్. సో, అక్కడికైతే గనుక కిమ్ ఉంటాడనమాట. సో, మా హీరో వచ్చేసి అంటాడు, అవును నా రిజైన్ గురించే కదా మీరు అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు అనేసి అంటా ఉంటేనే అప్పుడు కిమ్ అంటాడు, అదేం కాదు సార్ మీ రిజైన్ గురించి కాదు. ఇప్పుడు మీరు చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు కదా సార్. మీరు వచ్చేసి ఫేస్ బ్లైండ్‌నెస్ ఉండే కదా. మీకు కొంచెం రెస్ట్ ఇద్దామని అయినా సరే మర్చిపోయాను మీరు నేను కనిపిస్తున్నానా నేను మిస్టర్ కిమ్‌ని అనేసి అంటా ఉంటే మన హీరో దగ్గర నవ్వుతాడనమాట. సో, నవ్వేసరికి అయినా సరే అవును మిస్టర్ కిమ్ మీరు నాకు కనిపిస్తున్నారు. అయినా సరే మీరిక్కడ ఎందుకున్నారు? మిమ్మల్ని ఆల్రెడీ నేను మీ జాబ్‌లో నుంచి తీసేసానుగా అనేసి అంటాడనమాట. సో, అనేసరికి మిస్టర్ కిమ్ అయితే కనుక నవ్వుతాను. అయినా సరే మీరు నన్ను ఎలా తీయగలరు? అది ఓన్లీ ప్రొడ్యూసర్ మాత్రమే తీయగలడు అనేసి అంటే, నువ్వు ఇప్పుడు నేను ఈ కంపెనీకి ప్రొడ్యూసర్‌ని అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసరికి మిస్టర్ కిమ్ అంటాడు, అయినా సరే మీరు తీయడానికి సరిపోరు. చైర్మన్ వచ్చి చెప్పాలి అనేసి అంటేనే, అవునా సరే అయితే చైర్మన్ ఇక్కడికి వచ్చారు కావాలితే చూడండి ఆయన్ని అడగండి అనేసి అంటే, ఏంటి చైర్మన్ ఇక్కడికి వచ్చారా అని చూసేటప్పటికి మన హీరో అయితే కనుక చూపిస్తాడు అటు చూడండి అనేసి. సో, అలా చూసేటప్పటికి అక్కడైతే కనుక మన హీరో వాళ్ళ తాతయ్య అయితే కనుక ఉంటాడనమాట. సో, ఆయన వచ్చేసి ఈ కంపెనీకి చైర్మన్ అనమాట. సో, ఆయన చూసి మిస్టర్ కిమ్ అయితే కనుక పరిగెట్టుకుంటూ వెళ్ళి మన తాతయ్య గారి దగ్గరికి అయితే కనుక వస్తాడనమాట. సో, వచ్చేసి అనమాట మిస్టర్ కిమ్ వచ్చేసి, సార్ నన్ను జాబ్‌లో నుంచి తీసేసారా మీరు అనేసి అంటేని, అసలు నువ్వెవరు అనేసి మన తాతయ్య అడుగుతారనమాట. సో, అడిగేసి నువ్వు నన్ను ఎందుకు చైర్మన్ అంటున్నావు? నా కంపెనీలో వర్క్ చేసేవాళ్ళే నన్ను చైర్మన్ అనాలి. నువ్వు నా కంపెనీలో వర్క్ చేయడం లేదుగా నువ్వెందుకు నన్ను చైర్మన్ అంటావు అనేసి మన తాతయ్య వచ్చేసి మన హీరో తాతయ్య అనమాట, నాకైతే కనుక కాఫీ కావాలి మనవడా. సో, నువ్వు తొందరగా వచ్చేయి అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసరికి వాళ్ళైతే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, మన కిమ్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా మన హీరో సైడ్ వెళ్ళిపోయి ఉన్నారనమాట. సో, మిస్టర్ కిమ్ వచ్చేసి ఒంటరిగా మిగిలిపోతాడు. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరో అండ్ తాతయ్య గారు అయితే కనుక ఉంటారనమాట. సో, తాతయ్య గారు వచ్చేసి సరే ఇది కంపెనీ ప్రాబ్లమ్ అయితే కనుక సాల్వ్ అయిపోయింది కదా అనేసి అంటా ఉంటాడనమాట. తాతయ్య గారు అనేసరికి అప్పుడు హీరో అంటాడు, అవును తాతయ్య నీకు కరెక్ట్‌గా ఈ టైంకి కంపెనీకి రావాలని నీకు ఎలా అనిపించింది అనేసి అంటేనే అప్పుడు తాతయ్య అనేసి అంటాడు, నేను ఈ కంపెనీకి రాకపోవచ్చు. కాకపోతే ఈ కంపెనీ మీద నా 100 కళ్ళు ఉంటాయి. సో, ఈ కంపెనీలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. సో, ఎప్పుడు ఎలా రావాలో నాకు బాగా తెలుసు అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసరికి మన హీరో అయితే కనుక థ్యాంక్ యూ చెప్తా ఉంటాడనమాట. థ్యాంక్ యూ తాతయ్య వచ్చినందుకు అనేసి. అప్పుడు మన తాతయ్య అయితే కనుక అవును నీకు నీ మోడల్‌కి మధ్య అంతా బాగానే ఉంది కదా అనేసి అంటే మన హీరో అంటాడు, కొంచెం ఆలోచిస్తాడనమాట. ఎందుకంటే తను ఏం చేస్తుంది అనేసి అంటేనే ఏమో నాకు తెలీదు అనేసి మన హీరో అంటాడనమాట. సో, అది ఎళ్ళేటప్పుడు సరే అయితే మీ గొడవ మీరు చూసుకోండి మంచిగా ఉండండి అనేసి మన తాతయ్య గనుక అక్కడి నుంచి అయితే గనుక వచ్చేస్తా ఉంటాడనమాట. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరోయిన్ అయితే కనుక ఒక మోడలింగ్ అయితే చేస్తా ఉంటదనమాట. సో, తనొచ్చేసి ఒక ప్రొడక్ట్‌కి అయితే కనుక ఫోటోస్ అయితే కనుక ఇస్తా ఉంటదనమాట. సో, అక్కడికి మన హీరో అయితే కనుక వస్తాడంటనమాట. సో, వచ్చి మన హీరోయిన్ దూరం నుంచి చూస్తాడు. హీరోయిన్ వచ్చేసి బాగా మూడీగా ఉండే అనమాట. సో, అక్కడికి యూ వచ్చేసి సార్ మీరు ఇక్కడికి వచ్చారా? సరే అయితే నేను మాయకి చెప్పనా? సో, మాయని కలవరా అనేసి అంటే లేదు తను ఇప్పుడు కొంచెం మూడీగా ఉంది కదా. సో, నేను తర్వాత కలుస్తాను అనేసి అక్కడి నుంచి మన హీరో వెళ్ళిపోతాడనమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన మన హీరోయిన్ వచ్చేసి ఇంటికి వస్తా ఉంటారనమాట. సో, అదంతా ఆ రోజంతా అయిపోయి ఉండే. సో, అప్పుడు మన హీరోయిన్‌కి చెప్తా ఉంటది, "ఈరోజు నీ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. బట్ నువ్వు వచ్చేసి బిజీగా ఉన్నావనేసి తను వెళ్ళిపోయాడు" అనేసి అంటదనమాట. సో, అనేసరికి మన హీరోయిన్ "ఓహ్! అవునా సరే అయితే ఇక్కడ కార్ ఆఫ్ చేసి నేను తను చూడాలి" అనేసి మన హీరోయిన్ అయితే కనుక అక్కడ కార్ ఆఫ్ చేసేసి సో, తనొచ్చేసి హీరో కంపెనీకి అయితే కనుక వస్తదనమాట. సో, వచ్చేసి హీరోని దూరం నుంచే చూస్తది. సో, దగ్గరికి ఎళ్ళదనమాట. సో, హీరో అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనక సన్నీని మన హీరోని అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, వీళ్ళిద్దరూ వచ్చేసి డ్రింక్ చేస్తా ఉంటారనమాట. సో, అప్పుడు మన హీరో అంటాడు, "నువ్వు దేవుడిని నమ్ముతావా?" అనేసి అంటేనే అప్పుడు సన్నీ అంటాడు, "ఏ నువ్వు నమ్మవా?" అనేసి అడుగుతాడనమాట. సో, అడిగేసరికి నేనైతే దాన్ని నమ్మను. ఎందుకంటే నా లైఫే స్పాయిల్ చేసేసాడే దేవుడు. సో, నాకు నమ్మకం లేదు దేవుడి మీద అనేసి అంటా ఉంటాడనమాట. సో, అనేసరికి అదెందుకు అలా అంటున్నావు? సో, మాయ వచ్చేసి చాలా కష్టాలే పడుండే. కాకపోతే మాయకి నీకులాంటి మంచి పర్సన్ అయితే ఇచ్చాడు. సో, నువ్వు కూడా ఇప్పుడు చాలా స్ట్రగులే పడుతున్నావు అనేసి అంటేనే అప్పుడు మన హీరో అంటాడు, అవును నేను చాలా స్ట్రగులే పడ్డాను. బట్ ఇప్పుడు వచ్చి నా ఫేస్ అయితే నేను చూసుకోలేను. ఒక మిర్రర్ ముందు నేను నా మిర్రర్‌లో నా ఫేస్ అయితే నేను చూడలేను. నా మిర్రర్ ఎవరో కాదు మాయ. సో, ఇప్పుడు వచ్చేసి మాయ నాతోటి లేదు అనేసి మన హీరో అంటా ఉంటాడనమాట. మరి సన్నీకి అయితే గనుక సగం సగం అర్థమవుతది. పూర్తిగా అర్థమవ్వదనమాట. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన సన్నీ మన హీరోయిన్ అయితే గనుక కలుస్తారనమాట. సో, కలిసేసరికి మన సన్నీ అంటాడు, అవును. రాత్రొచ్చేసి నీ బాయ్ ఫ్రెండ్‌తో డ్రింక్ చేశాను. తనొచ్చేసి చాలా మూడీగా ఉండే అనమాట. సో, తను బాగా బాధతో డ్రింక్ చేశాడు. కానీ చాలా క్యూట్‌గా ఉన్నాడు అనేసి అంటా ఉంటారనమాట. సో, అనేసరికి అయితే గనక నవ్వుతా ఉంటదనమాట. సో, అప్పుడు మన హీరోయిన్ అయితే కనుక ఓహ్! అవునా నాకు తెలీదు అనేసి అంటేనే అప్పుడు అంటది, అదేంటి నీకు తెలీదా? తనతో మాట్లాడతలేదా? అనేసి అంటే, లేదు నేను తనతో మాట్లాడాలనుకోవడం లేదు. ఇంక నేను తనకి బ్రేకప్ చెప్పేస్తున్నాను అనేసి అంటేనే వీళ్ళిద్దరు తిడతారు. ఎందుకు అలాగ నీకు బ్రేకప్ చెప్పాడు? ఇప్పుడొచ్చేసి హీరో వచ్చేసి నీ మీద చాలా ఆశలు పెట్టుకొని ఉండే.
సో తనొచ్చేసి నేను చాలా ప్రేమిస్తున్నాడు, పిచ్చోడయిపోతాడు నీకు అర్థమవుతుందా అనేసి మన సన్నీ అయితే గనుక అంటూ ఉంటాడనమాట. సో మన హీరోయిన్ వచ్చేసి అలా చూస్తా ఉంటదనమాట. సో చూసేటప్పటికి అక్కడికైతే గనక మన సన్నీకైతే కనుక మన జాను అయితే గనుక మెసేజ్ చేస్తుంటదనమాట. సో అందుకోసం నాకు చాలా తొందరగా వెళ్ళాలి, నాకు పనుందనేసి మన సన్నీ అయితే గనుక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన సన్నీ అయితే గనుక మెడిసిన్ పట్టుకొని మన జాను వాళ్ళ ఇంటికి అయితే గనుక వచ్చుంటాడనమాట. సో జానుకొచ్చేసి హెల్త్ బాగుండదనమాట. సో అందుకోసం అనేసి తను వచ్చేసి మెడిసిన్ అయితే కనుక ఆర్డర్ చేసుంటది. ఎందుకంటే మన సన్నీ డెలివరీ బాయ్ కూడా కదా! సో అయితేని మన సన్నీ అయితే కనుక హెల్త్ బానే ఉంది కదా! హాస్పిటల్‌కి వెళ్దాం రా అనేసి అంటే మన సన్నీ అంటాడు, లేదు నాకు హాస్పిటల్ గట్ట వద్దు, మెడిసిన్ వేసుకుంటే సరిపోద్ది గట్ట అనేసి అంటేనే, మరి తిన్నావా అనేసి అంటే, లేదు ఇంకా తినలేదు అనేసి అంటేనే, సరే అయితే నీకు నేను కుకింగ్ చేస్తాను అనేసి మన సన్నీ అయితే గనక మెడిసిన్ ఇచ్చేసి లోపలికొస్తాడనమాట. సో నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి వీళ్ళిద్దరే వచ్చేసి మన సన్నీ అయితే కనుక మన జానుకి అయితే కనుక కుకింగ్ చేసి కొంచెం మంచిగా జావ లాంటి సంథింగ్ అటువంటిది ఏదో గాని చేసుండే అనమాట. సో అది మన జాను అయితే గనుక తాగుతా ఉంటదనమాట. సో తాగేసరికి మన జాను అంటది, నేను ఎప్పుడు సిక్ అయినా కానీ నాకు నేనే చూసుకునేదాన్ని, సో నాకు ఇలా చేసి పెట్టేవాళ్ళు ఎవరో లేరు తెలుసా అనేసి అంటేనే, అప్పుడు మన సన్నీ అంటాడు, ఇప్పుడు నేనున్నాను కానీ నేను బాగా చూసుకుంటాను, ఎందుకంటే ఆ దేవుడు నాకు ఆల్రెడీ రాసేసాడు, నిన్ను పుట్టించిందే నా కోసం అనేసి మన సన్నీ అంటా ఉంటాడనమాట. సో మన జాను అలా చూస్తూ ఉంటదనమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటున్నారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరోయిన్ అయితే కనుక వాళ్ళ అత్తయ్య గారి ఇంటికైతే గనుక వచ్చుండే అనమాట. సో, ఎవరో కాదు మన హీరో వాళ్ళ మమ్మీ అనమాట. సో, తన దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడైతే గనుక మన హీరోయిన్‌కి అయితే గనుక ఒక గిఫ్ట్ అయితే కనుక ఇస్తా ఉంటదనమాట. సో, ఇది నీ కోసం తీసుకున్నానమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, నీకు బాగుంటది అనేసి అంటూ ఉంటదనమాట. సో, అనేసి మా అబ్బాయిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కట్ అనేసి అంటా ఉంటదనమాట. సో, అనేసరికి మన హీరో అయితే గనుక సైలెంట్‌గా ఉండి, సారీ ఆంటీ నేను తనతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నాను అనేసి అంటా ఉంటేనే ఆవిడైతే షాక్ అవుతది. ఏంటి అమ్మా ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చిందా అనేసి అంటే, లేదా ఆంటీ నాది తప్పు, సో నేను తనని ఇంకా లవ్ చేయాలనుకోవడం లేదు, ప్లీజ్ ఆంటీ నన్ను క్షమించండి అనేసి మన హీరోయిన్ అయితే కనుక నీల్ డౌన్ అవ్వి ఆవిడకి సారీ చెప్తా ఉంటదనమాట. అప్పుడు మన హీరో అయితే కనుక వచ్చి హీరోయిన్ అయితే కనుక పైకి లేపి, అమ్మ నీకు ఈ విషయం అంతా నేను తర్వాత చెప్తాను అనేసి మన హీరోయిన్ అయితే కనుక వెనకాల రమ్మని మన హీరో అయితే కనుక ముందు వెళ్ళిపోతా ఉంటాడనమాట. సో మన హీరోయిన్ అయితే కనుక ఆవిడకి సారీ చెప్పేసి మన హీరో వెనకాల మన హీరోయిన్ అయితే కనుక వెళ్తా ఉంటది. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే చూపిస్తా ఉంటారనమాట. సో మన హీరోయిన్ వచ్చేసి, సారీ నేను నిన్ను ఇంకా లవ్ చేయాలనుకోవడం లేదు, సో నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి ఇంకా అనేసి అంటా ఉంటే మన హీరో మాత్రం అది ఏమీ నికండా మన హీరోయిన్ అయితే కనుక గట్టిగా హగ్ చేసుకుంటాడు. సో మన హీరో వచ్చేసి హీరోయిన్ అయితే కనుక గట్టిగా హగ్ చేసుకొని, సో గతం గురించి మానేసే ఇంకా, సో దాని గురించి ఆలోచించి నువ్వు బాధపడొద్దు, సో ఇప్పుడు వచ్చేసి మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం మనం, సో మన ఇద్దరం వచ్చేసి హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు అనేసి అంటూ ఉంటాడు అనమాట. సో అనేసరికి హీరోయిన్ అయితే కనుక హీరోని కొంచెం దూరంగా పెట్టేస్తుంది అనమాట. సో పెట్టేసి, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, సో నేను లైఫ్లో నీతో పాటు ఉన్నప్పుడు నువ్వు పడే ప్రతి కష్టంలో నేను ఉంటాను, సో అప్పుడు నిన్ను అలా కష్టపడుతూ నేను నిన్ను చూడలేను, సో నీతో నేను ఉండలేను, సారీ అని చెప్పేస్తుంది అనమాట. సో చెప్పేసేటప్పుడు మన హీరో అయితే కనుక హీరోయిన్ గట్టిగా హగ్ చేసుకొని, సారీ ఇంకెప్పుడు నేనే సారీ చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను కష్టపడేలాగా నీకు ఎప్పుడు చూపించాను, ప్లీజ్ నువ్వు నాతోనే ఉండు, ప్లీజ్ ప్లీజ్ అని మన హీరో అయితే కనుక అంటూ ఉంటాడనమాట. సో అనేసరికి హీరోయిన్ అయితే కనుక అసలు ఒప్పుకోదనమాట. సారీ అనేసి మన హీరోయిన్ కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ అయితే మనకి హీరోని చూపిస్తూ ఉంటారనమాట. సో హీరో ఇంటికి వచ్చేసారనమాట. పాపం హీరోయిన్ గురించి ఆలోచించి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో ఏడుస్తూ ఉంటాడనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక మన హీరోయిన్ అయితే కనుక ఒకటి సినిమా ప్రమోషన్‌కి అయితే వచ్చుండే అనమాట. సో అక్కడికైతే గనుక ఫోటోస్‌కి పోజెస్ అయితే ఇస్తా ఉంటదనమాట. సో అక్కడికి మన హీరో కూడా వచ్చి ఉంటాడనమాట. సో మన హీరోయిన్ అయితే మన హీరోయిన్ అలా చూస్తూ ఉంటదనమాట. సో నెక్స్ట్ అయితే కనుక వీళ్ళిద్దరూ కలిపి ఒక థియేటర్‌లో అయితే కనుక మూవీ చూస్తూ ఉంటారనమాట. సో మన హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి దూరం దూరంగానే ఉంటారు. మన హీరోయిన్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తదనమాట. సో మన హీరో కూడా బయటకు వచ్చేసి మాయ అని పిలుస్తాడు. సో హీరోయిన్ అయితే ఆగుతదనమాట. సో అప్పుడు హీరో దగ్గరికి వచ్చి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, సో నేను చెప్పాను కదా, సో గతం గురించి వదిలేయచ్చు, సో మన ఇద్దరం వచ్చేసి ఫ్యూచర్ అవుదాము, సో ఫ్యూచర్లో మంచిగా ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చు, సో నువ్వు దాని గురించి మేము ఆలోచించుకో అనేసి అంటే మన హీరోయిన్ అంటది, అదేంటి నువ్వు నా ముందు నువ్వు నవ్వుతున్నట్టు నటిస్తున్నావు, కాకపోతే నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు బాగా తెలుసు, సో నా వల్లే కదా నీకు ఇలా ఫేస్ బ్లైండ్నెస్ వచ్చింది, సో దానివల్ల నువ్వు చాలా స్ట్రగుల్ పడ్డావు, సో నేను అదంతా చూడలేను, సో నాకు నువ్వు వద్దు అనేసి అంటే మన హీరో వచ్చేసి, అది కాదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేసి మన హీరో అంటూ ఉంటాడు అనమాట. సో అనేసి ప్లీజ్ ప్లీజ్ అని అడిగినా కానీ మన హీరోయిన్ అయితే కనుక సో అసలు ఒప్పుకోదనమాట. సో ఒప్పుకోపోయేసరికి మన హీరో అంటాడు, సరే అయితే నేను నీకు ఇష్టం లేకపోతే కనుక నా కళ్ళల్లోకి చూసి నేనంటే ఇష్టం లేదని చెప్పు అనేసి అంటేని, నువ్వు చెప్పలేవు ఎందుకంటే నేనంటే నీకు ఇష్టం అనేసి మన హీరో అంటాడనమాట. సో అనేసరికి హీరోయిన్ అంటది, నేను చెప్తాను అనేసి మన హీరోకి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను లవ్ చేయడం లేదు అనేసి మన హీరోయిన్ అయితే కనుక చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. పాపం మన హీరో అయితే కనుక అలాగే ఉండిపోతాడు అనమాట. సో నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ సీన్లో వచ్చేసరికి యూని మన హీరోయిన్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. సో వచ్చేసి, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పొచ్చు కదా
అనేసి అంటే అప్పుడు మన హీరోయిన్ అయితే అంటది, "అవును నాకు 10 ఇయర్స్ ముందు ఒక యాక్సిడెంట్ అయింది కదా! నేను ఫస్ట్ రూపం మారినప్పుడు" అనేసి అంటే, అవును అవ్వింది అయితే ఏంటి?" అనేసి అంటే, "ఆ రోజు రూపం మారినప్పుడు నన్ను యాక్సిడెంట్ అవుతుంటే ఒక అబ్బాయి దగ్గర కాపాడాడు కదా!" అనేసి అంటే, కాపాడాడు" అనేసి అంటే, "ఆ కాపాడిన వ్యక్తి ఎవరో కాదు హీరోనే" అని చెప్తా ఉంటదనమాట. సో, మీకు అర్థమవుతదని నేను హీరో అని చెప్తున్నాను. సో, హీరోనే అని చెప్తదనమాట. సో, చెప్పేసరికి యూ అయితే గనుక "ఏంటి హీరోనా?" అనేసి అంటేనే, "అవును తనే తన వల్ల నా వల్లే తనకి ఫేస్ బ్లైండ్‌నెస్ వచ్చింది ఇక్కడ" అని చెప్తా ఉంటే పాపం వ్యూ అయితే కనుక, "అందులో నీ తప్పేముంది? నీకు కావాలని నేను చేయలేదు కదా! అదంతా అలా జరగాలని ఉంది. సో, జరిగింది అంతే. నిన్ను నువ్వు ద్వేషించుకోకు" అనేసి మన హీరోయిన్‌కి అయితే గనుక మన యూ చెప్తా ఉంటదనమాట. మన హీరోయిన్ వచ్చేసి, "లేదు యూ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. సో, నన్ను నేను చాలా అసహించుకుంటున్నాను. సో, నా వల్లే తనకి అలా జరిగింది" అనేసి మన హీరోయిన్ బాగా ఏడుస్తా ఉంటదనమాట. సో, మన హీరోయిన్ ఆ కంట్రీలో ఉండాలనుకోవడం లేదనేసి. సో, అక్కడికి మన హీరో అయితే గనుక వస్తాడు. "మీరెక్కడికి వెళ్తున్నారు?" అనేసి అంటేని మన యూ అయితే ఏం చెప్పదనమాట. సరే అయితే మాయ లోపల ఉందని నేను వెళ్లి చూస్తాను అనేసి అంటే, మన యూ అయితే గనుక అడ్డొచ్చి, "సారీ సార్ ఎందుకంటే తనని మిమ్మల్ని కలవాలనుకోవడం లేదు. ప్లీజ్ తనని ఇంక వదిలేయండి" అనేసి అంటా ఉంటదనమాట. సో, ఈ హీరో వచ్చేసి ఏం చెప్పలేక ఇంకా అక్కడి నుంచి అయితే గనుక వెళ్ళిపోతాడనమాట. సో, లోపల నుంచి అయితే కనుక మన హీరోయిన్ అయితే కనుక హీరో వెళ్ళడం చూస్తా ఉంటదనమాట. సో, నేను వెళ్ళేది నీకోసమే. సో, నేను కనుక లేకపోతే నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావు అనేసి మన హీరోయిన్ అయితే కనుక మనసులో అనుకుంటా ఉంటదనమాట. సో, నెక్స్ట్ సీన్ అయితే చూపిస్తా ఉంటారనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో వచ్చేసరికి మన హీరోయిన్ మీద అయితే కనుక ఒక ఆర్టికల్ అయితే కనుక నడుస్తా ఉంటదనమాట. సో, అదేంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి వేరే కంట్రీకి వెళ్తుంది. సో, అక్కడ ఉండే ఒక రిచ్ బాయ్‌ని అయితే కనుక మ్యారేజ్ చేసుకుంటుంది అన్నట్టుగా. సో, అది విషయం మన హీరోకి కూడా వాళ్ళ అసిస్టెంట్ అదే చెప్తా ఉంటాడనమాట. సో, అదే టైంకి మన హీరోయిన్ అయితే గనుక ఫోన్ చేస్తదనమాట. సో, ఫోన్ చేసేసరికి మన హీరో అంటాడు, "అవును నువ్వెక్కడికెళ్ళావు? ఎక్కడున్నావు?" అనేసి అంటే మన హీరోయిన్ అయితే ఏం చెప్పదనమాట. సో, చెప్పకుండా, "నీకిచ్చిన ప్రామిస్‌ని అయితే కనుక నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. సో, నీతో ఉంటానని. సో, అందుకే నేను వెళ్ళిపోతున్నాను" అనేసి